कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु భువివేద ధీమాన్. మా ప్రపంచంలో నీ సంపూర్ణమైన చరిత్రను తెలుసుకున్న వాడు ఎవరు? ప్రపంచంలో ఎవరూ లేరు. మనం చెప్పుకుంటున్నాం దేవి భాగవతం, ఇది సంపూర్ణమా? కాదు, ఇది ప్రారంభం అంతే. నేను అలాగే అనుకుంటాను. ఏమైంది ఇన్ని సప్తాహంలో దేవి భాగవతాన్ని మాట్లాడుకుంటే ఏం చేశామంటే అక్షరాభ్యాసం చేశామంత, ఈ అని అక్షరాభ్యాసం చేశామంత, అంతే మనం చెప్పింది. ఆ తల్లి, ఆ మహాశక్తిని గురించి ఎవరు సంపూర్ణంగా వర్ణించగలరు? బ్రహ్మదేవుడే అంటూ ఉంటే ఇంకెవరు చెప్పగలరు చెప్పండి? ఎవరికి నీ తత్వం సంపూర్ణంగా తెలియదు. నాహం, నాకు తెలియదు. హరిర్న, శ్రీహరికి కూడా తెలియదు. హరిర్న చ భవో నసురాస్తథాన్యే, హరికి తెలీదు, రుద్రుడికి తెలీదు, ఇంకా ఇతర దేవతలు ఎవరైనా తీసుకురా, ఎవరికీ కూడా తెలియదు సంపూర్ణంగా నీ తత్వం. అటువంటి జ్ఞాతుం క్షమాశ్చ మునయో నమమాత్మజాశ్చ. ఇక మహర్షులు, పెద్ద పెద్ద జ్ఞానులు, వారికి కూడా నీ తత్వం పూర్తిగా తెలియదు. నా బిడ్డలు సనక సనందరాది ఋషులు, వారికి కూడా నీ తత్వం పూర్తిగా తెలియలేదు. దుర్వాచ్య ఏవ మహిమ తవ సర్వలోకే, నీ మహిమ దుర్వాచ్యమైనది, అంటే వర్ణించలేనిది. అంత అద్భుతమైన మహిమనిది ఓ తల్లి, అటువంటి నీకు నమస్కారము అని ఆ బ్రహ్మదేవుడు ప్రార్థన చేస్తూ, అమ్మా వారిద్దరూ నాపై కత్తి దూశారు, నన్ను సంహారం చేసేందుకు వస్తున్నారు వారు, అందుచేత నువ్వు హరిని విడిచిపెట్టు ఓ యోగనిద్రామాత, నన్ను కాపాడు, నన్ను రక్షించు, నువ్వే వారిని మట్టుబెట్టు, నువ్వే వారిని సంహారం చేయి, లేదా నీకు తోచినట్టు నువ్వు చేయి తల్లి అని ప్రార్థించాడు. ఇది చాలా మంచి ప్రార్థన. మాకు కావలసినట్టుగా చెయ్యి అని ముందు ప్రార్థించటము, వినలేదా నీకు కావాల్సినట్టుగా చెయ్యి, అది బెటర్ కదా. నీకు ఎలా కావాలో అలా చెయ్యి, ఎందుకంటే నీకు అన్నీ తెలుసు. నిన్న తెలుసు, ఈరోజు తెలుసు, రేపు తెలుసు. త్రికాల జ్ఞానం నీకు మాత్రమే ఉంది కాబట్టి నీకు ఎలా కావాలో అలా చెయ్యి. అది నాకు మంచి చేస్తుంది నాకు తెలుసు, అది నాకు హాని చేయదు, దానివల్ల ఎప్పుడూ నాకు హాని కాదు. ఆ విశ్వాసం, ఆ నమ్మకం నాకు ఉంది కాబట్టి నీకెలా కావాలో అలా చెయ్యి. అందుకు తామసీ శక్తిగా ఉన్న జగదంబ సంతోషించి శ్రీహరిని విడిచిపెట్టింది అన్నాడు. అప్పుడు ఋషులకు మళ్ళీ ఒక సందేహం వచ్చింది ఈ కథ వినంగానే. ఇదేమిటి ఇటువంటి కథ చెప్పారు? అందరికన్నా శక్తివంతుడైన విష్ణువుకే నిద్ర వచ్చేలాగా చేసిన ఆ యోగ నిద్ర ఎవరు అని సూత మహర్షిని అడిగారు. అప్పుడు ఆయన పరాశక్తి జ్ఞానాన్ని ఇలా తెలుపుతూ ఉన్నాడు. శక్తి కరోతి బ్రహ్మాండం సా వై పాలయతేఖిలం. శ్లోకాలు వినండి అని చెప్పాను కదా, జాగ్రత్తగా చెవిలో వేసుకోండి. అమృతాలవి, శ్లోకాలు కావు, అమృత గుళికలు. అమృత గుళిక అని ఆయుర్వేదంలో ఒక మాత్ర ఉంది, అమృత గుళికలవి, మామూలు శ్లోకాలు కావు. ఏదో ఎవరో రాసిన వేద సమానమైన శ్లోకాలవి. వేదమే, ఆ శ్లోకం అంటే వేదమే. శక్తే ఈ సమస్త బ్రహ్మాండాన్ని చేస్తోంది. ఎనర్జీ, ఆ ఎనర్జీ లేకపోతే శక్తి లేదు కదా. శక్తియే బ్రహ్మాండాన్ని సృష్టి చేస్తోంది, ఆ శక్తియే బ్రహ్మాండాన్ని కాపాడుతోంది. ఇచ్ఛయా సంహరత్యేష జగదేతచ్చరాచరం. ఆమె తన స్వేచ్ఛతో ఈ జగత్తనంతా కూడా తనలో కలిపేసుకుంటోంది. స్వేచ్ఛయ న విష్ణుర్న హరశక్రో న బ్రహ్మా న చ పావకః న సూర్యో వరుణ శక్తాః స్వే స్వే కార్యే కథంచన. ఎవరైనా సరే, దేవతలు, విష్ణువు, బ్రహ్మ, మహేశ్వరుడు, ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, ఎవరైనా సరే నీ ప్రమేయం లేకుండా, నీ శక్తి లేకుండా, నీ అనుగ్రహం లేకుండా వారు ఏ పనులు చేయలేరు ప్రపంచంలో. ఓ తల్లి, అందువల్ల నిన్ను ప్రార్థిస్తున్నాను. శక్తిహీనంతు నింద్యం స్యాత్ వస్తు మాత్రం చరాచరం. శక్తిహీనమైతే ఏదైనా వస్తువు అది వ్యర్థమైపోతుంది, దానివల్ల ప్రయోజనం లేకుండా పోతుంది. ప్రతిదానికి ఒక శక్తి ఉండాలి. శక్తి అంటే ఏమిటి? అంటే ఎక్స్పైరీ డేట్ అని అర్థం.
ఎక్స్పైర్ అయింది అనుకోండి ఏదైనా వస్తువు, దాన్ని వాడలేం కదా. విచిత్రం ఏమిటి అంటే చూడండి, విషానికి ఎక్స్పైరీ డేట్ అనేది లేదు. ఏదైనా మంచి వస్తువు పాడైపోతే ఏమవుతుంది? విషం అవుతుంది. మరి విషం పాడైతే విచిత్రం కదా. అంటే మృత్యువు విషమైతే అమృతం, ఆత్మశక్తి అమృతం, దాన్ని మనం మర్చిపోకూడదు. విషం అలాగే ఉంటుంది ప్రపంచంలో, ఉండని, దానివల్ల మనకేం ఇబ్బంది లేదు. ఆత్మతత్వం కూడా అలాగే ఉంటుంది, దాన్ని మర్చిపోకూడదు. దీన్ని చూసి భయపడి దాన్ని మర్చిపోకూడదు. దాన్ని మరవకుండా ఉంటే ఇది మరుగున పడిపోతుంది. దీని గురించి మనం పట్టించుకోము, ఈ భయం అనేది ఎగిరిపోతుంది. దాన్ని స్మరణ చేస్తూ ఉంటే ఇది ఎగిరిపోతుంది. అందువల్ల శక్తిహీనమైనది నింద్యం, దాన్ని తుచ్చంగా చూస్తాం మనం. చాలా ప్రేమగా కొన్న వస్తువు పాడైపోయింది, పడేస్తాం, అంతే దాని విలువ కదా. అది శక్తి, ప్రతి వస్తువులోనూ ఆ శక్తి ఉంది. అలాగే మనలో కూడా ఒక శక్తి ఉంది. ఆ శక్తి పోతే ఏమైపోయింది? నిశ్శక్తమైపోయింది శరీరం. శివుడు పోతే ఏమైపోయింది? శరీరం కళేబరం అయిపోయింది. తీసుకెళ్ళండి అంటున్నారు, అంతే. అందువల్ల ఆ శక్తిని ఎప్పటికీ మర్చిపోకూడదు మనం అని అంటూ మనకి తెలుపుతూ ఆ బ్రహ్మగారు ఏమంటున్నారు? అశక్తః శత్రు విజయే గమనే భోజనే తథా. శక్తి లేకపోతే, ఆ తల్లి మనలో లేకపోతే మనం ఏమీ చేయలేము. నడవలేము, కూర్చోలేము, తినలేము, శత్రువుల్ని విజయం చేయలేము, యుద్ధం చేయలేము. ఏదైనా సరే, యుద్ధం ఏమిటి, చిన్న పని కూడా చేయలేము. బాగా జ్వరం వచ్చినప్పుడు అనటం కూడా కష్టం, తన పేరు తన పలకడం కూడా చాలా కష్టం. అటువంటి స్థితిలో మనం ఉంటాం. ఇదంతా ఎలా అంటే శక్తి లేకపోవటం వల్ల. శక్తి ఉంటే అద్భుతం. ఎపిసోడ్ నెంబర్ 9. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. నిత్య జీవితంలో నవగ్రహాల అనుకూలత మనకు లభించినట్లయితే సమస్యలన్నీ అధిగమించవచ్చు, చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. నవగ్రహాలలో రాహుకేతువులను ప్రసన్నం చేసుకున్నట్లయితే అనుకోకుండా వచ్చే సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు. జీవితంలో ఎప్పుడైనా మీరు అనుకోకుండా సమస్యలు ఎదురవుతూ ఉంటే, లేదా దీర్ఘకాలం అనారోగ్య సమస్యలు ఉంటే, కారణం తెలియకుండా అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటే నవగ్రహాల్లో కేతువుని ప్రసన్నం చేసుకోవాలి. అలాగే మీ తల్లిదండ్రులకు తరచుగా అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటే ఆ అనారోగ్య సమస్యల నుండి బయటపడటానికి కూడా రాహుకేతువులను ప్రసన్నం చేసుకోవాలి. ప్రత్యేకించి కేతువును ప్రసన్నం చేసుకుంటే తల్లిదండ్రులకు తరచుగా వచ్చే అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు, హఠాత్తుగా వచ్చే సమస్యల నుంచి బయటపడవచ్చు, విశేషంగా శుభ ఫలితాలు కలుగుతాయి. మరి కేతువుని ఎలా ప్రసన్నం చేసుకోవాలి అంటే, మీరు నవగ్రహ ఆలయం దగ్గరికి వెళ్ళినప్పుడు, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు కేతువు విగ్రహానికి సమీపంలో మంగళవారం రోజు 7 ఒత్తులు విడివిడిగా మట్టి ప్రమిదలో వేసి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించండి. అలా నవగ్రహ ఆలయం సమీపంలో, కేతువు విగ్రహానికి సమీపంలో 7 ఒత్తులు విడివిడిగా వేసి నువ్వుల నూనె పోసి మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగిస్తే కేతువుని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే కేతువు అనుగ్రహం కలగాలంటే కేతుకాల దీపాన్ని వెలిగించాలి. కేతుకాల దీపం అంటే ఏంటి? మనకి ప్రతిరోజు దుర్ముహూర్తము, రాహుకాలము, శుభ సమయము, వర్జ్యము, ఇవన్నీ పంచాంగంలో మనం చూసుకోవచ్చు. వీటిల్లో దుర్ముహూర్త కాలం ఎప్పుడుంటే దాన్ని కేతుకాలం అంటారు. అందువల్ల దుర్ముహూర్తం ఎప్పుడుందో చూసుకొని ఆ దుర్ముహూర్తం ఉన్న సమయంలో, అంటే ఈ కేతు కాలంలో మీ గృహంలో ప్రత్యేకమైన దీపారాధన చేయాలి. ఆ దీపారాధన కూడా ఎలా చేయాలి? మీ గృహంలో చక్కగా దర్భలు పరచాలి, లేదా గరిక ఏర్పాటు చేయాలి. ఆ దర్భల మీద కానీ గరిక మీద కానీ ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించాలి. అలా దర్భల మీద కానీ గరిక మీద కానీ ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి దుర్ముహూర్తం ఉన్న సమయంలో దీపాన్ని వెలిగిస్తే దాన్ని కేతుకాల దీపం అంటారు. ఈ కేతుకాల దీపం, కేతు దీపం వల్ల నవగ్రహాల్లో కేతువుని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే కేతువు అనుగ్రహం కలగాలంటే, కేతువు దోషాలన్నీ పోవాలంటే వరుసగా 7 మంగళవారాలు ఉపవాసం ఉండండి. 7వ మంగళవారం గణపతికి అష్టోత్తర పూజ చేయండి. అంటే గణపతి 108 నామాలు చదువుతూ ఆఖరి మంగళవారం గణపతిని ఎర్రటి పుష్పాలతో గరికతో పూజించండి. ఇలా 7 మంగళవారాలు ఉపవాసం ఉండి ఆఖరి మంగళవారం గణపతి అష్టోత్తర పూజ చేస్తే కూడా
నవగ్రహాల్లో కేతువుని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే సంకటనాశక గణపతి స్తోత్రం అని ఉంటుంది. ఈ సంకటనాశక గణపతి స్తోత్రం చదువుకుంటే కూడా కేతువు అనుగ్రహం కలుగుతుంది. అలాగే ప్రతి నెలలో సంకష్టహార చతుర్థి అని వస్తుంది. ఆ సంకష్టహార చతుర్థి వచ్చినప్పుడు గణపతిని పూజిస్తే కూడా నవగ్రహాల్లో కేతువుని ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా సరే కేతువు అనుగ్రహం కలగాలంటే మీరు పూజ చేసుకునేటప్పుడు దర్భాసనాన్ని ఉపయోగించాలి. ఎందుకంటే దర్భలంటే కేతువుకి ప్రీతిపాత్రం. అందుకే మీరు ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు, జపం చేసుకునేటప్పుడు ఒక దర్భాసనం ఏర్పాటు చేసుకొని ఆ దర్భాసనం మీద కూర్చొని మీ పూజ చేసుకోండి. ఇలా చేసుకుంటే కేతువు అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే ఖర్జూర పండ్లు అంటే కేతువుకి ఎంతో ప్రీతిపాత్రం. మంగళవారం రోజు మీ చేత్తో ఖర్జూర పండ్లు పేదవాళ్ళకి పంచిపెట్టండి. ఇలా చేస్తే కూడా కేతువు అనుగ్రహం కలుగుతుంది. కరక్కాయ అని ఉంటుంది. ఆ కరక్కాయ మీద కేతువు ప్రభావం ఉంటుంది. ఆ కరక్కాయ ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంచుకుంటే కేతువు అనుగ్రహం ద్వారా ఆకస్మికంగా వచ్చే ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. వాహన యోగం కలుగుతుంది. అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవచ్చు. అలాగే గోపూజ చేసి గోవుకి నానబెట్టిన ఉలవలు మంగళవారం ఆహారంగా తినిపించండి. ఎవరైతే మంగళవారం గోపూజ చేసి నానబెట్టిన ఉలవలు మంగళవారం గోమాతకు ఆహారంగా తినిపిస్తారో వాళ్ళందరికీ కేతువు అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఎవరైనా సరే గణపతిని ఎప్పుడు పూజించినా సరే పరిపూర్ణంగా కేతువు యోగిస్తాడు. మంగళవారం రోజు వినాయకుడి ఆలయానికి వెళ్ళండి. వినాయకుడి ఆలయంలో ఎప్పుడైనా సరే ఒక మంగళవారం 108 ప్రదక్షిణలు చేయండి. అలా మంగళవారం వినాయకుడి ఆలయంలో 108 ప్రదక్షిణలు చేస్తే నవగ్రహాల్లో కేతువు అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే వినాయకుడికి మీరు మంగళవారం ఉండ్రాళ్ళు అటుకులు నివేదించి వాటిని భక్తులకు పంచిపెడితే కూడా నవగ్రహాల్లో కేతువుని ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే మహాగణపతి ఆలయాన్ని దర్శనం చేసుకోవటం, మహాగణపతి ఆలయంలో దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా కేతువు అనుకూలత కలుగుతుంది. అలాగే ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా మనకి మునులలో అస్తీక మహాముని అని ఉంటాడు. అస్తీక మహాముని పేరును ప్రతిరోజు స్మరించుకోవాలి. అస్తీక 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 అంటూ అస్తీక మహాముని నామాన్ని స్మరించుకుంటే కూడా నవగ్రహాలలో కేతువు అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఎప్పుడైనా సరే ఒక్కసారి కాణిపాకం క్షేత్రానికి వెళ్ళి అక్కడ గణపతికి పూజ చేయించుకోండి. సంవత్సరం మొత్తం కూడా కేతువు విశేషంగా యోగిస్తాడు. ఆకస్మికంగా వచ్చే ప్రమాదాలన్నీ తొలగించబడతాయి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కేతువు అనుకూలించడం వల్ల ఆధ్యాత్మికంగా కూడా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్ళొచ్చు. అలాగే ప్రతిరోజు కూడా నుదుటన బొట్టు ధరించండి. బొట్టు పెట్టుకుంటే శుక్రుడి అనుగ్రహం, కేతు అనుగ్రహం, ఇద్దరి అనుగ్రహం కలుగుతుంది. అలాగే వీలైనప్పుడు ఎప్పుడైనా సరే ప్రవహించే నీటిలో మీ చేత్తో పాలు పోయండి. పాలు ప్రవాహంలో విడిచిపెడితే కూడా కేతుగ్రహ దోషాలు తొలగింపజేసుకొని కేతువు అనుకూలత కలుగుతుంది. అలాగే వీలైనప్పుడు పసుపచ్చటి నిమ్మకాయలు, అరటి పండ్లు వీటిని ఎవరికైనా దానం ఇవ్వటం లేదా ప్రవహించే నీటిలో విడిచిపెట్టడం ద్వారా నవగ్రహాలలో కేతువుని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ప్రధానంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతువులకు సంబంధించిన పూజ చేసుకోవటం లేదా మోపిదేవి క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని అక్కడ స్వామివారి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా రాహుకేతువుల దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ప్రత్యేకమైన విధి విధానాలతో కేతువును ప్రసన్నం చేసుకోండి. కేతుగ్రహ దోషాలు తొలగింపజేసుకోండి. హఠాత్తుగా అనుకోకుండా వచ్చే సమస్యల నుండి బయటపడండి. కారణం తెలియకుండా దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోండి. తల్లిదండ్రులకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకోండి. ఆధ్యాత్మిక మార్గంలో, జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్ళి ఇహలోకంలో సర్వసంపదలు పొందడంతో పాటుగా పరలోక మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. అన్నం తింటున్నవాడికి నాకు కడుపు నిండాలని కోరాలా? అక్కర్లేదే. అనుకోకుండానే ఆకలి తీరుతుంది, తింటుంటే కడుపు నిండుతుంది. అలా మనం చెవులారా వింటుంటే ఏమి నిండుతుంది? ఏమన్నా మా బొజ్జేమీ నిండలేదండి. ప్రసాదం పెడుతున్నట్టున్నారుగా మన వాళ్ళు. ఆ ప్రసాదం బొజ్జకి, మరి 2 గంటలు చెప్పుకునే ఈ ప్రసాదం ఎవరికి? మనం బొజ్జ పట్టించుకుంటున్నాం కానీ మనసు గురించి పట్టించుకోవటం లేదండి. ఎలా అంటే, ఒక కార్ తీసుకున్నా మనం ఒక డ్రైవర్ని పెట్టుకున్నామండి. ఆ డ్రైవర్కు కావలసిన టీనా
భోజనమా, ఇవేవి మనం పట్టించుకోవటం లేదు. చేసేవో తీసుకెళ్ళి యజ్ఞానికి తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ షాపుకి తీసుకెళ్ళు అని అంటున్నాం. మనం ఆ డ్రైవర్ను కూడా పట్టించుకుని అతడు సాత్విక ఆహారాన్ని తీసుకుంటున్నాడా, మద్యాన్ని ఏమీ సేవించటం లేదు కదా, ఇతడికి మనం టీయో లేక పాలో లేక భోజనమే పెట్టాలి తప్పించి ఇవి పెట్టకుండా వేరే వాడు తినడానికి అవకాశం ఇవ్వకూడదు అని మనం జాగ్రత్త వహించి ఆ డ్రైవర్ గురించి మనం పట్టించుకున్న నాడు మనం అనుకున్న లక్ష్యానికి సేఫ్టీగా చేరగలం. అలా మన ఈ శరీరం అనే వాహనానికి డ్రైవర్ ఎవడండి? మనస్సు. అంచేత ఆ మనస్సు కూడా పిచ్చి పిచ్చి కోరికలో లేక అశ్లీలమైనటువంటి దృశ్యాలో, చేయకూడని పనులో అనే మద్య మాంసాదులను సేవించడానికి ఇష్టపడుతుంది ఆ మనస్సు. మరి దాన్ని మనం ఏం చేయాలి? చూడు చూడు, నీకు కడుపు నిండడం కదా కావలసింది, దానివల్ల నీకు నష్టము, నీ వల్ల నాకు నష్టమే. తాగి డ్రైవింగ్ చేస్తే ఎలా ఉంటుంది? దేనికి పెడతాడో తెలియదు, చెట్టుకు పెడతాడో బ్రిడ్జికి పెడతాడో తెలియదు. అలా అధర్మయుతంగా ఉండేటటువంటి మనస్సు అనే డ్రైవర్ని పెట్టుకున్న వాడి జీవితం ఎప్పుడు ఎటు పోతుందో తెలియదు, ఏ రీతిగా నష్టపోతుందో తెలియదు. అదే నిన్న మనం పరీక్షిత్ విషయం కూడా చెప్పుకున్నాం. అంచేత అదే మనస్సుకి బలమైనటువంటి ఆహారము, ఏమా బలమైన ఆహారము? పోషకాహారము భగవన్నామము. స్థూలమైన ఈ కడుపుకి స్థూలమైన పదార్థాన్ని ఆహారంగా వేస్తున్నాము. మనస్సు స్థూలమా సూక్ష్మమా? సూక్ష్మము. సూక్ష్మమైన మనస్సుకి సూక్ష్మమైన ఆహారాన్ని వెయ్యాలా, లేక స్థూలమైన ఆహారాన్ని ఒక పూలమాల లేదా ఇదిగో ఏదో ఒక కొబ్బరికాయ? సూక్ష్మమైన మనస్సుకి సూక్ష్మమైన ఆహారాన్ని వెయ్యాలి. చేత సూక్ష్మమైన ఆహారం ఏది? భగవన్నామం. సరే, రామకృష్ణ రామకృష్ణ, ఎవడండి ఆ రాముడు? ఎవడండి ఆ కృష్ణుడు? ఆ రాముడు గురించి కృష్ణుడు గురించి తెలుసుకున్న నాడు నామాన్ని జపించని చెప్పనక్కర్లా, అప్రయత్నంగానే ఆహా రాముడు అలా నడుచుకున్నాడండి, ఒక గృహస్థు ఎలా ఉండాలో, మనిషి అన్నవాడు ఎలా ఉండాలో, తాను అంత మహోన్నతుడై ఉండి కూడా తనకన్నా చిన్నవాళ్లతో, ఒక గుహుడితో, ఒక పల్లెవాడైనా గుహుడితో ఎలా ఆత్మ సమస్సఖ, నువ్వు నాతో ధీటైన వాడివి అంటాడండి. ఇది రాముడు అన్నాడు అంటే రాముడి యొక్క ఔదార్యం ఏమిటండి? మరొక నాడు ఒక భిల్లు జాతికి చెందినటువంటి శబరితో తాను పెట్టిన పళ్ళు తీసుకున్నాడు. ఎవరో ఒక కబంధుడు చెబితే వెళ్ళాడు. ఆమె స్త్రీలే, చదువు సంఖ్య లేనటువంటిదిలే అని తాను నిరసించలేదు, నిర్లక్ష్యం చెయ్యలేదు. ఒక వానర జాతితో స్నేహం చేశాడు. ఒక వానరుడితోటే తాను అనుకున్న విజయాన్ని సాధించాడు. శత్రువు తమ్ముడు వచ్చి శరణు కోరితే ఆశ్రయమిచ్చాడు. ఇలా అతడి మంచి లక్షణాలు అతన్ని దేవుని చేసి కూర్చోబెట్టాయండి. మనం కూడా అటువంటి మంచి లక్షణాలను